ఒకవైపు అకాల వర్షం, మరోవైపు ధాన్యం కొనుగోలులో జాప్యం వెరసి అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. కళ్లాల్లో తడిసిన ధాన్యం చూసి కన్నీళ్లు రైతులు పెట్టుకుంటున్నారు. నెలల తరబడి కొనుగోలు సాగక కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి దుర్భరంగా మారింది. వరి, మొక్కజొన్న కొనుగోలు సాగవక ఆగమాగమవుతున్నారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రోడ్లెక్కుతున్నా పరిస్థితులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోయాయి. తడిసిపోయిన ధాన్యాన్ని ఎండబెట్టడానికి అష్టకష్టాలు పడుతున్నారు. గన్నీ సంచుల కొరతతో ధాన్యం కొనుగోలు సేకరణ ఆలస్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కనీసం టార్పిన్ కవర్లు కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతాంగం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యము, ఇక్కడ అధికారుల నిర్లక్ష్యము, ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం పూర్తిగా కనబడుతుంది. అడిగే నాదులు లేకుండా ఇష్టానుసారంగా మరి ఇక్కడ కొనుగోలు జరుగుతుంది. చాలా సెంటర్లలో దాదాపు 1 నెల మాసం కింద పోసిన వాటి కూడా ఇంకా తూకమైనాక ట్రాన్స్ఫర్ గానీ జరగలేదు. వాస్తవంగా ఈసారి కొత్తగా 3 కిలోలు కట్ చేస్తామని, లారీలో బస్తాలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి 2 ఎక్కువ అడుగుతున్న సందర్భంలో రైతులు దానికి వ్యతిరేకంగా ఉన్న సందర్భం. 43కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా బస్సు 2 రూపాయలు కూడా వ్యతిరేకంగా. దీన్ని నియంత్రణ చేయాలి మొదలే. అకాల వర్షానికి ధాన్యం మక్కలు తడిసి ముద్దవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సకాలంలో కాంటా పెట్టకపోవడంతో పాటు వాహనాలను సమకూర్చకపోవడంతో రైతులు మండుటెండల్లో పడరాని పాట్లు పడ్డారు. ఈ క్రమంలో గాలి దుమారంతో వర్షం కురవడంతో ధాన్యం మక్కలు తడిసిపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే మక్కలు, ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరబోసిన మక్కల వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వరద నీటి ప్రవాహం వల్ల పలు కేంద్రాల్లో కుప్పల్లో నిల్వ ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలులు, వర్షం వల్ల ధాన్యం కాపాడుకోవడానికి అన్నదాతలు అవస్థలు పడ్డారు. నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. కొనుగోలు నత్తనడకన నడుస్తున్నది. ప్రభుత్వం మరి అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వేగవంతం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా రైతులకు 2-3 కిలోల అడ్లు కట్ చేస్తున్నారు. ఎట్లాంటి కోతలు లేకుండా ప్రభుత్వం అడ్లు కొనుగోలు చేయాలి. గత ప్రభుత్వంలో ఎట్లాంటి నిర్లక్ష్యం వహించకుండా తొందర కాంటలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా, అధికారులు కూడా తక్షణమే స్పందించి తొందర కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తున్నారు. రైతులు ఇప్పటి వరకు దాదాపు నెల రోజుల క్రాపు కోతలు కోసుకొని వడ్లు కుప్పలు పోసుకొని ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు సరిగా కాంట పెట్టట్లేదు. కాంట పెట్టిన వడ్లను తీసుకుపోవడం లేదు. తరుగు కూడా విపరీతమైన తరుగు. ఒక 40 కిలోల బస్తాకి 5 కిలోలు 4 కిలోలు తరుగు తీస్తున్నారు. ఎలాంటి తరుగు తీయకుండా మరి కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అకాల వర్షానికి వరి, మొక్కజొన్న, ఇతర పంటలు తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యం, మొక్కజొన్నను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.